నమస్తే సార్. నమస్తే బాబు. సార్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు మీద 500 కోట్ల బెట్టింగ్ జరుగుతుందని కొన్ని అవును. వార్తలొస్తున్నాయి. నిజంగా పవన్ కళ్యాణ్ గారు వంగా గీత గారి మీద గెలుస్తారా? నిజంగా అక్కడ 500 కోట్ల బెట్టింగ్ జరుగుతుందంటారా? ఇక్కడ బెట్టింగ్ జరిగిన మాట మాత్రం వాస్తవం. ఈ బెట్టింగ్ వాళ్ళేం చేస్తారంటే సీజనల్‌గా వాళ్ళు కాంపిటీషన్‌లో దిగుతారు. కోడిపందాలు, హ్మ్. తర్వాత ఈ ఎలక్షన్‌లు కొన్ని కొన్ని సీజనల్‌గా ఉండేవి కొన్ని ఉంటాయన్నమాట. అటువంటి దానికి కోడిపందాలకి నాదొక 4 ఎకరాలు మెట్ట భూమి అంటాడు. లేతే బ పంట భూమి అంటాడు. వాడు నీది నాది నాలుగైతే నాదొక 4 ఎకరాలు నీ భూమి పక్కనే నా భూమి ఉంది అంటారన్నమాట. అంటే 4 ఎకరాలంటే 4,70,000 ఎంత 2,80,00,000. అంటే దాన్ని సునాయాసంగా ఇచ్చేసుకుంటారన్నమాట. ఇది చేసేవాళ్ళు ఏంటంటే భూస్వాములు సహజంగా చేసుకుంటుంటారు బాగా డబ్బున్న వాళ్ళు. అది బ్లాక్‌లో పోతే పోయిందనేటువంటి ఆలోచనతో ఉండేవాళ్ళు చేసుకుంటారు గానీ, వాస్తవానికి అది కరెక్ట్ కాదు. హ్మ్. అది ఎందుకంటే మీకెవరు కావాలో, మీరెవరైతే మంచి సుపరిపాలన అందుతుందో, మీకు ఏ నాయకుడైతే మీకు ఇంటిలో ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉంటాడో ఆయన ఓటేయండి అంతవరకు ఓకే. హ్మ్. అంతేగాని మా నాయకుడు గెలవకపోయినట్లయితే నేను ఒక రూ. 1,00,00,000 పందెం అంటే ఇది ఎలాగవుతుందండి? హ్మ్. పందాల్ని మనం ఎప్పుడూ ఎంకరేజ్ చేయకూడదు. కానీ అదొక ప్రతిష్టగా ఫీల్ అవుతున్నారు ఈళ్ళు. ఇప్పుడు సినిమాలున్నాయండి. బ్లాక్‌లో టికెట్లు కొనకూడదు. ఒక ప్రొడ్యూసర్ అంటాడు, మా సినిమాకి ఒక టికెట్ బ్లాక్‌లో 5,000 పోయిందంటాడు. హ్మ్. అంటే ఆర్ యూ ఇన్వైటింగ్ దట్ సిట్యుయేషన్? సినిమాలో 5,000 పోవడం అంటే అది నేరం. నేరంలో పరాకాష్ట. సినిమాని టికెట్ డబ్బుతో కొనుక్కోండి. 5,000 ఇచ్చి ఎందుకు కొనుక్కుంటారు? కొనుక్కున్నట్టు తెలిసినట్టయితే పోలీసులు అరెస్ట్ చేయాలి. బ్లాక్‌లో టికెట్లు అమ్మినోళ్ళని, కొనుక్కున్నోళ్ళని. అలాగా ఇప్పుడేంటి ఈ మధ్యలో బాగా ఇలాంటి తొందరపాటుతనం, ఇలాంటి అంటే బ్లాక్ డో సారీ ఈ బ్యాక్ డోరు బిజినెస్సు హ్మ్. దాని మీద కొంచెం పోలీసులు గురి పెట్టి వాళ్ళకి శిక్ష వేస్తే అవి తగ్గుతాయి. లేకపోతే ఇలాగే 500,00,00,000 బెట్టింగ్ అంటే నిజం అనుకోమంటారా? నిజం అనుకోకూడదు అనుకుంటారా? హ్మ్. నిజం అనుకోవడానికి చాలా ఆధారాలున్నాయి. అందులో బెట్టింగు. అందులో ఒక ముసలమ్మ చెప్పింది, నా మొగుడు రిక్షావాడు ఆడు తెచ్చిన డబ్బులతో పిఠాపురం అందరికీ పార్టీ ఇస్తా ఉంది. అది అమాయకత్వమో ఏమో అది ఆలోచించాలి. అంటే ఏంటి పిఠాపురం అందరికీ పార్టీ ఇచ్చే మనసైతే తనకుంది. రిక్షావాడు ఎంత కష్టపడి తొక్కినా 500 వస్తాయి. 500తో తన చుట్టూ ఉన్నవారికే పార్టీ ఇవ్వలేదు కదా! అలాంటి తెగింపులు వస్తుంటాయన్నమాట. పార్టీ ఇస్తానని చెప్పడం కాదు. హ్మ్. అంటే అంత ఆవేశం వస్తుంది. ఆవిడ దగ్గర డబ్బులుంటే అమ్మేస్తది. ఇల్లు, వాకిలి అమ్మేస్తదన్నమాట. ఇది ఆవేశంతో జరిగే పనులు గాని, ఆలోచనతో జరిగే పనులు కాదు. హ్మ్. అసలు అటువంటి ఈ బెట్టింగులు కూడా మ ప్రభుత్వం రద్దు చేయాలండి. హ్మ్. కొంతమంది జీవితాల్ని కోల్పోతారు. అంటే వాళ్ళకున్నటువంటి ఒక 50,00,00,000 పందెం కాస్తాడు. ఆ 50,00,00,000 పోయినాయి. ఆ కుటుంబ సభ్యులందరూ మాట ఏం కావాలి? మళ్ళీ ఎన్నాళ్ళకి 50,00,00,000 సంపాదిస్తాడు? ఈడేం చేస్తాడు 50,00,00,000 పోగానే డామ్మని అయిపోతాడు. మానసిక వ్యాధితో చచ్చిపోతాడు. ఆ కుటుంబం ఏం కావాలండి? హుహు. అంటే ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలుస్తాడా? గెలవడా? పవన్ కళ్యాణ్ గెలిచాడంటే నీకు మీ అందరికీ స్వీట్లు పంచిపెడతానురా లేకపోతే ఓ స్కూల్‌కెళ్ళి మీ అందరికీ నోట్ బుక్కులు కొనిపెడతానంటే పుణ్యం, పురుషార్థం 2 కలిసొస్తాయి. హ్మ్. ఇప్పుడు ఈ పోటీలు వేసుకోవచ్చు కదా! ఓ పిఠాపురంలో ఎన్ని స్కూళ్ళున్నాయి అన్ని స్కూల్‌కి కూడా నోట్ బుక్‌లు ఇచ్చేస్తాను. ఇంకా బాగా ఏంటి అన్ని స్కూల్‌కి కూడా టెక్స్ట్ బుక్‌లు కొనేస్తాను. ఎంత పాజిటివ్ వెబ్ అది. అవును. అందువల్ల అది కాకుండా ఇలా జూదం ఉంటే జూదంలో భారతంలోనే ఎంత జరిగిందో మనం తెలుసుకున్నాం కదా! జూదం ఎప్పుడు జూదంగానే పిలువబడుద్దన్నమాట. ఒకళ్ళు పూర్తిగా దెబ్బతినడం, ఒకరికేమో ఆస్తి అంతస్తులు పెరిగిపోవడం. ఇదే జూదం. హ్మ్. అందువల్ల ఇది కరెక్ట్ కాదు. బట్ మీరడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే, పవన్ కళ్యాణ్ 6 100 100 6 పిఠాపురంలో తప్పకుండా గెలుస్తాడు. అయితే అందాక మైండ్ గేమ్ ఆడుతున్నారన్నమాట. ఇక్కడ చేస్తున్న పొరపాటు ఒకటుంది. పోలీసులు బాగా గమనించాలి. పోలీస్ శాఖ స్ట్రాంగ్ రూములు వన్స్ ఒక స్ట్రాంగ్ రూమ్ లాక్ చేసిన తర్వాత హ్మ్. ఆ దరిదాపుల్లో ఎవరిని ఉండనిచ్చేవారు కాదు. ఇక్కడ వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, రాత్రిపూట అర్ధరాత్రి పూట స్ట్రాంగ్ రూమ్‌కెళ్ళి ఆ సెక్యూరిటీ వాడిని కొట్టి, తిట్టి ఆ తలుపులు తీయమంటున్నారన్నమాట. ఇది మరి ఈ రో ఇది ఈ ఈ అంటే 19 డేస్ గ్యాప్ ఇచ్చాడు. హ్మ్. ఎవడైనా ఒక 4 రోజులు, 5 రోజులు గ్యాప్ ఇచ్చి రావాలి. అంతేగాని 19 డేస్ అంటే 19 డేస్ వీళ్ళు కాపలా కాయాలి. హ్మ్. నలుగురినో, ఐదుగురినో పెట్టుకోవాలి. వాళ్ళు తెగించినట్టు ఈ నలుగురిని చంపేసి స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయాలి. అందులోంచి మనకి రిగ్గింగ్ హ్మ్. జరుగుతుందన్నమాట. దీనికి అవకాశం ఇవ్వకూడదు. హ్మ్. వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కూడా ఇన్ని రోజులేంటండి బాబు!
ఎలక్షన్ అయిపోయిన తర్వాత అన్ని రోజులు ఎవరు కాపాడుకుంటూ కూర్చుంటారు? అందువలన అది ఇవన్నీ కూడా ప్రమాదానికి చాలా చోటు చేస్తాయి. బట్ ఎన్ని ప్రమాదాలు చోటు చేసినా, ఎంతమంది రిగ్గింగ్ చేసుకున్నా, హ్మ్. నాయకుడు గెలిచే అవకాశాలు మాత్రం కుప్పంలో చంద్రబాబు నాయుడు గాని, హ్మ్. రాజమండ్రిలో పురంధరేశ్వరి గాని, ఇక్కడ మంగళగిరిలో లోకేష్ బాబు గాని, పిఠాపురంలో మన పవన్ కళ్యాణ్ గాని తప్పకుండా గెలిచే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయన్నమాట. ఈసారి విజయం కూటమిదే అని మనం నమ్మొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.